శివమయం. ఇప్పుడు మేము శ్రీమాన్ లక్ష్మీపతి అనే వ్యక్తి శాంతి గురించి మాట్లాడుతాము. అరుళింది ఇరుళగచ్చి కాపుమీర్చన్ అడిబడింది కుంభంజాన్ మగనిన్ గూడై. ఈ సృష్టి లోపల పుట్టినవాడు అందరికీ అతని గత జన్మ పాప విమోచనము సృష్టికర్త శివుడు ఇస్తారు. మీకి మీ గత జన్మ పాప విమోచనము వెంటనే దొరకవాలి. ఈరోజు తర్వాత మీకి మీ ఇంట్లో ఎవరికీ కష్టాలు ఉండకూడదు. మీరందరికీ శాశ్వతం మంచిదే ఎక్కువ జరగవాలి. దాని గురించి శివుడికి ఒక మంచి ప్రార్థన చేసిన తర్వాత అగస్త్య స్వామి మీది ఒక గత జన్మం గురించి మాట్లాడతారు. நான்மகனும் முன்னருவுள் கலிகதேயம் நவிலையீர் குளமதிலே ஆண்சேயாக சேயானாய் ஊராளும் தலைவனாகி செய்குடனை பலதேட்டு கதிபன் கூட ஆயமேல் வாழுங்கால் அகலும் கொண்டு అడగాండ్రో దైవమదం ఇడిసోడు కూడా. మీరు మీది ఒక గత జన్మాలలో ఒరిస్సాలో ఒక మంచివాడి ఇంట్లో పుట్టినారు. అప్పుడు మీరు మీ డబ్బుకి ఉపయోగం చేసి ఎంతెంతో వ్యాపారము ప్రారంభం చేస్తున్నారు. మీరు ప్రారంభం చేసిన అన్ని బిజినెస్ నుంచి మీకు మంచో లాభం దొరికింది, పేరు కీర్తి దొరికింది. చేతిలో డబ్బు చాలా ఎక్కువైన తర్వాత మీకు మనసులో ఒక అహంకారం వచ్చింది. నేనే పెద్దవాడని అహంకారంతో మీరు తర్వాత మీ దగ్గర ఉద్యోగం చేస్తున్న వాడికి చాలా ఎక్కువ అన్యాయం చేస్తున్నారు. అతని దగ్గర మీరు పని చాలా ఎక్కువ తీసుకునేది కానీ అతను చేసిన పనికి సమానమైన జీతము ఇవ్వలేదు. దాని గురించి అతను అందరికీ ఆకలి నుంచి కష్టం జరిగింది. అతని బిడ్డలకి మీరు మీ బిజినెస్లో ఒక ఖైదీ అలాగ పెట్టినాడు. దాని గురించి పేదపిల్లడు అందరిది చదువు ఆపాయింది. అవన్నీ పేదపిల్లడికి జ్ఞానం విద్య దొరకలేదు. తర్వాత మీకు గ్రామ నాయుడు పదవి దొరికింది. ఈ గ్రామ నాయుడు పదవికి మీరు దురుపయోగం చేస్తున్నారు. అంటే శ్రీమంతుడు చేసిన తప్పు గురించి మీరు అతని దగ్గర లంచం తీసుకున్నారు. అతను చేసిన తప్పు గురించి మీరు ఎంతెంతో పేదవాడికి జైలు లోపల పంపేస్తున్నారు. మీ గురించి ఎంతెంతో మంచి పరివారమో సర్వనాశం అయింది. కానపిన్ తీర్పదం తనతిరుగాక పాడియవారు ఎలియోరుకు తండ్రనేదా. తర్వాత మీరు ఎంతెంతో పేదవాడికి వడ్డీ పైన డబ్బు ఇచ్చినారు. అతనికి మీ డబ్బు వాపస్ ఇవ్వడానికి కొన్ని సమయాలు అవుతాయి. మీరు అతనిది ఆస్తి సంపత్తి నాది అని తీసుకున్నారు. పగరమేల్ తునయాతి అపగరిస్తాన్. మీరు మీ సహోదర సహోదరి అందరి పైన పుగార్లు చెప్పి అతని అందరికీ మీరు ఇంటి నుంచి బయటికి పంపేస్తున్నారు. కాందాని ఆస్తి సంపత్తి పంపకం చేయలేదు, అన్ని నాదని మీరు తీసుకున్నారు. తాన్ మేலும் பிறர் விலை நிலவும் தன்னில் தீ வைத்து బండమదం అழிతు వందాన్. మీ ఊర్లో ఎవరు మీకు విరోధం చేశారో అతని పొలంలో మీరు నిప్పు పెట్టినారు. ఎవరెవరు మీకు మీ ఊర్లో విరోధం చేశారో అతని వ్యవసాయ భూమిలో మీరు నిప్పు పెట్టినారు. మీ గురించి మీ ఊర్లో ఎంతెంతో వ్యవసాయ భూమి నాశమైంది. ఊనముర పడగొడుమై వయోధిగత్తిల్. ఇది మాత్రమే కాదు, మీరు ఇంక ఎంతెంతో తప్పని డబ్బు అహంకారంతో తర్వాత పదవి అహంకారంతో చేస్తున్నారు. ఉరైకే మనం వరుందియే ఉన్మయోడు. మీకు వయసు ఎక్కువైన తర్వాత మీకు అనారోగ్యం అయింది. అప్పుడు మీకు సహకారం చేసడానికి ఎవరూ రాలేదు. అప్పుడు మీకు మనసులో ఒక మార్పులో వచ్చింది. ఉన్మయుడన్ ధర్మదానం ఆలయ సేవై. తర్వాత మీరు మీ పాప ప్రాయశ్చిత్తం గురించి ఒక గుడి లోపల దేవుడికి భక్తుడికి రోజు రోజుకి సేవ చేస్తున్నారు. ఎంతెంతో గుడి కట్టడానికి డబ్బు ఇచ్చి సహకారం చేస్తున్నారు. ఉదవిధనం వళర్పు సే ఈదుడు గిట్టి. తర్వాత మీరు ఒక అనాథాశ్రమం ఓపెన్ చేసి అక్కడ మీరు పేదపిల్లడికి మంచి భోజనం తర్వాత చదువు బట్టలు ఇచ్చినారు. మీరు అప్పుడు చేసిన మంచి పని గురించి మీకు ఇప్పుడు ఒక మంచో జన్మం జీవితం దొరికింది అని చెప్పవచ్చు. అండుముయర్ వాడ్విరుందం మున్పవత్తా. ఇప్పుడు మీ జీవితం బాగానే ఉంది. అన్నీ మేము చెప్తాను. మీ గత జన్మ పాపము ఈ కాలం మీరు ముందు వస్తూ ఉంది. అవ పేరు తొలిమందం విపత్తు నీంగ. దాని గురించి మీకు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు పెరుగుతుంది. సమాజంలో అందరూ మీకు అవమానం చేస్తారు. ఆయన కానీ ఇవన్నీ కష్టాలు మీకు ఉండకూడదు. దానికి మీరు ఏ పరిష్కారం చేస్తే మంచిదని అగస్త్య స్వామి మీకు సలహా ఇస్తారు.
நீங்க மகன் இது நூலை வணங்கிதானம் நவிலகனி மலரணி சுகந்த பண்டம் பாங்குடனை பணமிருவான் சகத்திரமேற்றும் பகரமேல் పగం సాదోర్వర్ తూసుం కూటియే ఆశా కింద ఆసి మీకు పాప నివారణ అవడానికి మీరు ఫస్ట్ మా ఆఫీస్ వచ్చి ఇక్కడ మీకు గ్రంథం వెతికిన స్వామి గారికి దానం ఇవ్వాలి. ఇక్కడ మీరు స్వామి గారికి దానము ఎందుకు ఇవ్వాలంటే మీ గత జన్మ పాపం గురించి మీ దగ్గర మాట్లాడి మీకు పాప విమోచనం అవడానికి ఇక్కడ గురుగారు మీకు ఒక మార్గం చూపిస్తారు. దాని గురించి మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ గురుగారికి దానం ఇవ్వాలి. దానం అంటే మీరు ఏమేమి ఇవ్వాలి? ఒక ప్లేట్లో పూల్లో ఒక్క ఆకులు అరటిపండ్లు స్వీట్స్ కొబ్బరికాయ పెట్టుకోవాలి. ఆ దాంట్లో మీరు కేసరి ధోతి పెట్టుకోవాలి, కేసరి బండ ధోతి పెట్టుకోవాలి. తర్వాత మీరు ఆ దాంట్లో 3 వయ్యల ₹1 3001 రూపీస్ అండ్ 20 పైసా గురుదక్షిణమని పెట్టుకోవాలి. ఇవన్నీ మీరు గురుగారు చేతులు ఇవ్వాలి. అతని తర్వాత అగస్త్య స్వామి గారిది ఆశీర్వాదం తీసుకోవాలి. కానపిన్ వాల్మీయూర్ ఈశన్ దేవి కాచిగూడ మాలినికి మర్చనేదాం. తర్వాత చెన్నై సిటీ లోపలనే తిరువాన్మియూర్ అనే ఏరియా ఉంది. మీరు ఈ తిరువాన్మియూర్ పోవాలి. అక్కడ ఒక జనపాత ప్రసిద్ధి శివాలయం ఉంది. ఆ గుడి పేరు మరుందీశ్వర గుడి. మీరు ఈ మరుందీశ్వర గుడి లోపల శివుడు, దేవి పార్వతి, తర్వాత దుర్గాదేవికి దీపం పెట్టువాలి, అర్చన చేయాలి. కానపిన్ వేర్గాడు ఎల్లై சென்றங்கே சிவ குடும்பம் நவகோட்கும் சிறப்பு ஒளி నీలలకు అర్చనేదాన్. తర్వాత చెన్నై సిటీ లోపలనే తిరువేర్కాడు అనే ఏరియా ఉంది. మీరు ఈ తిరువేర్కాడు పోవాలి. అక్కడ ఒక జనపాత ప్రసిద్ధి శివాలయం ఉంది. ఆ గుడి పేరు వేదపురీశ్వర గుడి. మీరు ఈ వేదపురీశ్వర గుడి లోపల శివుడు, దేవి పార్వతి, వినాయకుడు, కుమారస్వామి దేవుడు, నవగ్రహానికి తర్వాత శనీశ్వర దేవుడికి విడివిడిగా దీపాలు పెట్టుకోవాలి. నీ పేరు రాశి నక్షత్రం జొబి మీరు విడివిడిగా అర్చన చేయాలి. பெண்ணிவனும் ஆழிகரை எல்லை சென்று பகர ஒளி மாலவனுக்கும் அட்டலக்குமிக்கின்றான் தான் மேலும் అర్చనీయం గురి వేండి. తర్వాత చెన్నై సిటీ లోపలనే బెజన్ నగర్ అనే ఏరియా ఉంది. అక్కడ ఒక ప్రసిద్ధి అష్టలక్ష్మి గుడి ఉంది. మీరు ఈ బెజన్ నగర్ అష్టలక్ష్మి గుడిలో విష్ణు దేవుడి తర్వాత అష్టలక్ష్మి దేవుడికి దీపాలు పెట్టుకోవాలి, అర్చన చేయాలి. தான் பின்னை பஞ்சமதும் முழுமதி நாளிலே தான் ఊనమిలా కాళీకి అర్చనే దీపం. తర్వాత 5 పౌర్ణమి రోజు మీరు ఒక కాళీదేవి గుడిలో కాళీదేవికి దీపాలు పెట్టుకోవాలి, అర్చన చేయాలి. ఇది మీరు మీ ఊర్లో చేసుకోవచ్చు, బట్ 5 పౌర్ణమి రోజు చేయాలి. ఉదిత మీన్ హనుమనుకు అర్చనే దాన్. తర్వాత మీ నక్షత్రం అనురాధ వస్తున్న రోజు మీరు ఒక ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి దీపం పెట్టుకోవాలి, అర్చన చేయాలి. ఇది కూడా మీరు మీ ఊర్లో చేసుకోవచ్చు. తాన్ మేలు ముడియేర్చి నవయాడి కన్నం. తర్వాత మీరు బయటకు వచ్చి 9 పేదవాడికి అన్నదానం చేయాలి. தான் பின்னே தேய்பிரையில் அட்டமி திதி என்று ஊனமிலா భైరవరుக்கும் అర్చనే దాన్. తర్వాత కృష్ణపక్ష అష్టమి తిథి వస్తున్న రోజు మీరు ఒక భైరవా దేవుడి గుడిలో భైరవా దేవుడికి దీపం పెట్టుకోవాలి, అర్చన చేయాలి. భైరవ అంటే ఇక్కడ భైరవ అంటారు, మహారాష్ట్రలో దత్తాత్రేయ అంటారు. ఉరైకే ఇవై செய்திடவே పవంగలోడి. మీరు ఈ కృష్ణపక్ష అష్టమి తిథిలో కాళభైరవ దేవుడికి దీపం పెట్టుకోవాలి, అర్చన చేయాలి. ఇదే మీది శాంతి పరిష్కారమో. మీరు చేస్తున్న ఈ శాంతి పరిష్కార శక్తి నుంచి మీకు మీ గత జన్మ పాప నివారణము వెంటనే అవుతుంది. ఓడిడవే దీక్ష మందిర తగడు మేర్క. తర్వాత మీరు దీక్ష అధ్యాయంలో స్వామి చెప్తున్న ఆ రక్ష తీసుకోవాలి. ఒరుగురైயும் అండాదు వాழవల్లాన్. అలా చేస్తే మీకు తర్వాత జీవితాల్లో కష్టాలు ఉండదు. తర్వాత మీకు మంచిదే శాశ్వతం జరుగుతుంది. పాడియవార్ తేటు వృద్ధి సంపాద్యంగల్. తర్వాత మీరు చేస్తున్న వ్యాపారానికి విస్తరణం చేసి ఇంకెక్కువ డబ్బు
పేరు కీర్తి గౌరవం సంపాదన చేస్తారు. படிநிலைகள் துணை செய்கள் மேன்மை முற்றி. తర్వాత మీ బిడ్డల జీవితం అందరిది బాగానే ఉంటుంది. తర్వాత మీకు మీ ఇంట్లో ఎవరికి కష్టం ఉండదు. మీరందరికీ ఆ దేవుడు సుఖం సంతోషం ప్రశాంతి మాత్రమే ఎక్కువ ఇస్తారు. ఎంత తొందరగా మీరు ఈ పరిష్కారం చేస్తారో అంత మంచిదని మీకు ఒక సలహా ఇచ్చి మీకు ఆశీర్వాదం చేసి అగస్త్య స్వామి మీది శాంతి అధ్యాయం ముగించారు. ముందు మీది దీక్షా మంత్రం గురించి మాట్లాడుతాము. మందిరத்தின் வடிவாகி நிற்கும் ஐயன் மடிபடிந்து கும்பஞ்சான் மகனின் దీక్షை. అన్ని మంత్రానికి దేవుడైన శివుడికి ఒక మంచి ప్రార్థన చేసిన తర్వాత అగస్త్య స్వామి మీది దీక్షా మంత్రం గురించి మాట్లాడతారు. నలకురైవు కన్నరిప్పు గ్రహ వాటం. ఇప్పుడు మీరు పైన కంచేపు దృష్టి ఎక్కువ ఉంది, నరదృష్టి ఎక్కువ ఉంది. నల్లదిలా 300 శాపం ఏవల్ ఓమల్. తర్వాత మీకు మీ పూర్వపితరుడికి ముందున జన్మం లోపల ఏదేది శాపం దొరికిందో అవన్నీ శాపాలు మీరు ముందు వస్తూ ఉంది. ఓమలదాల్ కుటుంబాలల్ మగిழ்చి తట్టు. తర్వాత ఇప్పుడు మీకు ఎడనాటి శని జరుగుతుంది. ఇవన్నీ కారణం గురించి మీకు మనసు పైన అశాంతి పెరుగుతుంది. ఉయర్విలా సైకిన్నల్ తునైకిం కూడా. కొన్ని కష్టాలు మీ బిడ్డలు జీవితాల్లో ఉంటుంది, కొన్ని కష్టాలు మీ సహోదర సహోదరి అందరికీ ఉంటుంది. తామిడர்கள் రుణవడకు తేటిల్ ముడకం. చేస్తున్న వ్యాపారంలో నష్టాలు పెరుగుతుంది. తర్వాత ఇంట్లో ఎవరన్నా ఒకటికి ఒక కోర్టు కేసు అవుతే అవ్వచ్చో, తరుంగవలై పెరుం శోధనై విపత్తు నీంగ. ఇంట్లో ఎవరినో ఒకటికి ఒక యాక్సిడెంట్ అవుతే అవ్వచ్చు అనగానే ఇవన్నీ కష్టాలు మీకు మీ ఇంట్లో ఎవరికి ఉండకూడదు. దానికి ఏ దేవుడిది మంత్ర జపమో మీ గురించి మా గురుగారు చివరిని ఇప్పుడు అగస్త్య స్వామి చెప్తారు. நீங்க மகன் பொருட்டுமே இதனூலாசான் நல்லதொரு சகலகாரிய சுத்திவசியம் பாங்குடனை மண்டலமே நிகிரின் வேலை பூசை பண்டம் 108 சொல்லவே வேద్యமும் ధూపదీపం సిరపుడునే సెవిదిట్ట తగడం మేర్క. ఇవన్నీ కష్టాలు మీకు ఉండకూడదని అగస్త్య స్వామి సకల కార్య సిద్ధి మంత్రం గురించి మాట్లాడతారు. ఈ సకల కార్య సిద్ధి మంత్ర పూజ మీ గురించి మా గురుగారు చేస్తారు. ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఈ మంత్రానికి ఒక కాపర్ ప్లేట్లో రాసి పెడతారు. తర్వాత మీ గురించి 8 మండల కాలం పూజ చేస్తారు. ఒక మండలం అనేది 48 రోజులు, 8 మండలం అనేది 384 రోజులు. ఒక రోజుకి 108 సార్లు మంత్రం హోమం చేసి ఉదయం సాయంకాలం ఒక రోజుకి 2 సార్లు పూజ చేస్తారు. ఈ పూజ మీ గురించి మా గురుగారు చేస్తున్నప్పుడు పూజా నియతి ప్రకారం పూజ సామాన్ పూలు, వక్కాకులు, అరటిపండ్లు, స్వీట్స్, కొబ్బరికాయ ఇవన్నీ పెట్టుకుంటారు. తర్వాత మీ గురించి మనసు పెట్టి 384 రోజులు ఈ పూజ చేస్తారు. ఇట్లా 384 రోజులు మేము పూజ చేసిన తర్వాత మేము మీ చేతిలో ఈ రక్ష ఇస్తాము. దానికి మీరు మీ మెడ పైన వేసుకోలేకపోతే మీరు ఇంట్లో ఫ్రేమ్ చేసి పూజా రూమ్లో పెట్టుకోవాలి. రోజు రోజుకి పూజ మీరు చేసిన తర్వాత దుష్ట శక్తి నుంచి కష్టాలు ఉండదు. వేరే వాళ్ళు మీరు పైన పుగారులు చెప్తే మీకు శని ఉంటే వంశాశాపం ఉంటే ఆ దాంట్లోది ప్రవాహం మీకు ఉండదు. ఎందుకంటే రక్ష ఒక కవచమలాగా మీకు మీ ఇంట్లో అందరికీ శాశ్వతం రక్షణ చేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు శాశ్వతం కాపాడుతుంది. నలివేది తేటు విరుద్ధి సంపార్త్యంగల్. తర్వాత ఈ రక్ష పూజ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక కొత్త శక్తి వస్తుంది. తర్వాత మీరు మనసు పెట్టి వ్యాపారం చేసి చేస్తున్న వ్యాపారం విస్తరణం చేసి ఇంకా ఎక్కువ డబ్బు, పేరు, కీర్తి, గౌరవం ఇవన్నీ సంపాదన చేస్తారు. నల్వాழ்வு దారం దిడం అన్బుమారా. మీ భార్య బిడ్డది ఆరోగ్యం బాగానే ఉంటుంది. అన్బుడునై తుణై సొగుసు నిమ్మదిదాన్. తర్వాత మీ బిడ్డలు అందరి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీ సహోదర సహోదరి అందరి దగ్గర అన్ని విలాస వస్తువులు ఉంటుంది. అదిట్టయోగం செய்துண்டு సంపార్త్యంగల్. మీ బాబు అందరూ మనసు పెట్టి ఉద్యోగం చేసి చేస్తున్న ఉద్యోగం నుంచి ఇంకే ఎక్కువ డబ్బు, పేరు, కీర్తి, గౌరవం ఇవన్నీ సంపాదన చేస్తారు. మున్నేట్రం సౌభాగ్యం మేల్మై కూడి. తర్వాత మీకు ఆ దేవుడు సకల సౌభాగ్యం ఇస్తారు. ఈ రక్ష మీకు ఇస్తున్న రక్షణ శక్తి నుంచి మీకు తర్వాత కష్టం అనేది ఎక్కువ ఉండదు. మీకు ఆ దేవుడు సుఖం సంతోషం ప్రశాంతి మాత్రమే ఎక్కువ ఇస్తారు. మగనురైతే ఆసానకివాయి ముట్రై. ఈ పూజ చేస్తున్నప్పుడు పూజ సామాన్
కొనకో దానికి తర్వాత పూజ చేస్తానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆ డబ్బు మీరు మా దగ్గర ఇస్తే మేము తర్వాత ఒక మంచి రోజు చూసి మీది పూజ స్టార్ట్ చేస్తాము. మీది పూజ ప్రారంభమైన తర్వాత మీరు ఇంటికి ఒక లెటర్ వస్తుంది, పూజ ప్రారంభమైందని. లెటర్తో కలిసి మీకు విభూతి కుంకుమం ప్రసాదము వస్తుంది. మీరు దానికి మీ నూతుల పైన వేసుకోవాలి. 384 రోజులు పూజ జరిగిన తర్వాత మీకు ఇంకొక లెటర్ వస్తుంది, మళ్ళీ ఇంకొక ప్రసాదము వస్తుంది. తర్వాత మీరు ఒక శుక్రవారం ఇక్కడ వచ్చి ఆ రక్ష తీసుకొని పోవాలి. మీరు వేరే ఊరిలో ఉంటే మీరు ఎవరిలో ఉంటే మాకు టెలిఫోన్ చేసి చెప్తే మా ఊరికి రక్ష మీకు కొరియర్ లేకపోతే పోస్ట్లో పంపేస్తాము అని చెప్పి మేము ఇది దీక్ష అధ్యాయం ముగించాము. ధన్యవాదాలు.